మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానంలో మీకు కలుగుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. తలలు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆశ్రయించమా మహిమోత్సవుడా, నన్నుడి మాటలు మందరి హృదయంగా మీ దృష్టికి అంగీకారంగా చేసుకొని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తును మాత్రమే మహిమపరచమని అనుకుడను అయోగ్యుడే నన్ను కనికరించి మందరితో మాట్లాడి మేలుతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుత్థానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క చివరి ట్రినిటీ సన్నిధిలోకి చేసిన అదేవిధంగా హార్వెస్ట్ ఫెస్టివల్కి ఇచ్చేసిన అందరికీ ప్రభు పేరిట నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు, శుభాలు చెల్లిస్తున్నాను. 3 లేఖన భాగాలు మనం చదివినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంత ప్రాముఖ్యమైనదో పాత నిబంధన గ్రంథంలో ప్రభు తెలియజేశారు. యేసు ప్రభు కూడా అర్పించే విషయంలో కూడా యేసు ప్రభు కూడా ప్రస్తావించారు. పరిశుద్ధాత్మని కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా ఇంకా వివరంగా కానుక గురించి ప్రస్తావించారు. ఈ రోజున మనము ఇలాంటి కానుకల పండుగ లేదా కృతజ్ఞతార్పణల పండుగ లేదా కోతకాలపు పండుగను సంఘమంతా కూడా ఆచరించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. గత 14 సంవత్సరాల నుంచి హార్వెస్ట్ అని చెప్తానే ఉన్నాను. ఇది 4th మెసేజ్ కంటిన్యూగా. కొంచెం కష్టమే, ఎందుకంటే ఒక సీజన్లో ఒక థీమ్ మీద చెప్పాలంటే కొంచెం కష్టమైనప్పటికీ కూడా ప్రభు తన కృప మరొకసారి మనందరికీ కలెక్ట్ చేశారు. 65వ కీర్తన మనం చదువుకున్నాం. ది సాంగ్ ఆఫ్ హార్వెస్ట్ అండ్ హ్యాపీనెస్. ఈ కోతకాలపు పండుగ దినంలో ఇశ్రాయేలు ప్రజలు వారికి కలిగినటువంటి హ్యాపీనెస్, సంతోషం ఎంత అద్భుతంగా ఈ అధ్యాయంలో మనకు కనపడుతుందో మనం చదువుకున్నాం. సహజంగా ఈ పాటలు, కీర్తన అంటేనే పాటల పుస్తకం అని అంటారు. అది గమనించాలి మనం. 150 కీర్తనలు కూడా అది పాటల పుస్తకం అంటారు. ఇశ్రాయేలు ప్రజలు పాడుకునే పాటల పుస్తకం ఏదైనా ఉందంటే 150 పాటలు. మనము ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు మనం పాడుకుంటాం. హెబ్రోను వారు సీయోను గీతాలు పాడుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం పాడుతుంటారు. ఇశ్రాయేలు ప్రజలకు పాటల పుస్తకం ఈ 150 పాటలు పాడుకుంటారు. ముఖ్యంగా ఈ పాట ఎప్పుడు పాడుకుంటారంటే ప్రథమ ఫలంలో పండుగ రోజున దేవుడు వారి భూమిని ఆశీర్వదించిన తర్వాత గొప్ప ఫలాలు వారి యొక్క జీవితంలో ప్రభు అనుగ్రహించడం ద్వారా వారు గంపలు మోసుకుంటూ దేవాలయానికి సంతోషంగా వచ్చేటప్పుడు పాడుకునే కీర్తన ఇది 65వ కీర్తన. నిజమైనది, ఇశ్రాయేలు ప్రజలకు ముఖ్యంగా 7 పండుగలు మోషే ద్వారా దేవుడు నియమించాడు. చాలా ప్రాముఖ్యమైన పండుగలు. ఏ పండుగ ఏ కాలంలో జరిగించాలి, ఏ నెలలో జరిగించాలి, ఏ రోజున జరిగించాలి అనేది స్పష్టంగా మోషే
వివరించాడు, రాసిపెట్టాడు. ఈ 7 పండుగల వివరాలు మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనము లేవియకాండము 23వ అధ్యాయం అంతా చదువుకుంటే పండుగను ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరించాలి, ఎంత వినయ విధేయతలో దేవుని ఎదుట కనపరచాలి, ఎలా అర్పించాలనేది చాలా స్పష్టంగా మోషే ద్వారా ప్రభువు రాయించిపెట్టాడు. 7 పండుగలలో మొట్టమొదటి పండుగ పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ. ఇప్పుడు మనం చేసుకుంటున్నామే దీన్ని కృతజ్ఞతార్పణల పండుగ అంటారు. 7 పండుగల్లో మొట్టమొదటిగా పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతెకొస్తు పండుగ, ఐదవది బోరల పండుగ, ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవది పర్ణశాలల పండుగ. ఈ పండుగలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ప్రతి వారు కూడా వారు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా 7 పండుగలను వారు ఆచరించవలసిందే అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ ఏంటి? ఈ పండుగలు ఇశ్రాయేలుకు పడ్డాయి కదా అంటున్నారు. వాస్తవం ఈ పండుగలన్నీ సంఘానికి ఇచ్చాడా దేవుడు అని అంటే దానిలో ఎంతో ఆత్మీయ అర్థం మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఎలాంటి పండుగలను ఆచరిస్తున్నామనంటే ప్రథమ ఫలముల పండుగ లేదా దానిని కృతజ్ఞతార్పణల పండుగ అని అంటారు. ఈ పండుగ ధర్మశాస్త్రము లేని కాలంలో ఉంది. పండుగ ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం లేని కాలంలో ఫస్ట్ హార్వెస్ట్ ఎవరు జరిగించారంటే కయ్యను, హేబేలు ఫస్ట్ హార్వెస్ట్ జరిగించిన వాళ్ళే. అది ధర్మశాస్త్రం లేని కాలంలో. రెండవది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పండుగ. అది ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రంలో పండుగను జరిగించాడు. ధర్మశాస్త్రం తర్వాత ఈ పండుగను కూడా నేటి వరకు సంఘం జరిపించుకుంటూనే ఉన్నారు. అందుకే మీరు ఎవరైనా అడిగినప్పుడు ఇదంతా ఇశ్రాయేలు పండుగలు కదా, మన పండుగలు కాదు అని అంటారు. కానీ ఈ పండుగ గురించి శ్రేష్టమైన అవగాహన కలిగి మన ఇతరులకు సమాధానం చెప్పాలి. ధర్మశాస్త్రం లేని కాలంలో ఈ పండుగను ఆచరించారు, ధర్మశాస్త్ర కాలంలో ఈ పండుగను సెలబ్రేట్ చేశారు, ధర్మశాస్త్రం తర్వాత కూడా ఈ పండుగ నేటి వరకు కూడా కంటిన్యూ అవుతుందని ఈ మాటలు మనము జ్ఞాపకం చేయాలి. దిస్ ఈజ్ యూనివర్సల్ ఫెస్టివల్ అనే ఈ పండుగను మనము ఆచరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 60వ కీర్తనలో నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది, మస్త్ గట్టిగా నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది, చెల్లింపవలసి ఉన్నది, మస్తు చేయాల్సిందే. ప్రతి వాడు కూడా ఈ మొక్కుబడి కానుకను అర్పించవలసిందే. ప్రతి వాడు కూడా ఈ పండుగను జరిగించవలసిందే, మొక్కుబడి చెల్లింపవలసిందే. ప్రతి వారు కూడా ఈ పండుగలో పార్టిసిపేషన్ ఉండవలసిందే అని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజున చాలామంది కుటుంబాలు కూడా స్టాల్స్కి ముందుకు వచ్చారు. ప్రతి కుటుంబం కూడా మొక్కుబడి చెల్లింపవలసినదే అన్నట్టుగా ప్రతి వారు కూడా మీ బాధ్యతను నెరవేర్చారు. ప్రభుత్వమైతే వచ్చే హార్వెస్ట్ కూడా కొన్ని కుటుంబాలు ముందుకు వస్తాయి. అది ఎంతైనా ఆశీర్వాదం అని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఒక్కసారి దేవుడు చెల్లింపవలసినది మస్త్ అంటే అది జరిగించాల్సిందేనండి. ప్రతి వారు జరిగించవలసిందే, ప్రతి కుటుంబంలో కూడా సెలబ్రేట్ చేయవలసిందే. ఈ హార్వెస్ట్ సెలబ్రేట్ చేయండి. మీ జీవితంలో ఎంత హ్యాపీనెస్ పొందుకుంటారనంటే వండర్ఫుల్ హ్యాపీనెస్ ఉన్నది. ఇప్పుడు మనం చేయక ముందుకు రాక వెనక్కి పెడుతున్నాం, కానీ ఒక్కసారి
కుటుంబాలుగా సెలబ్రేట్ చేస్తున్నది. మీరే చెప్పారు పాస్టర్ గారు, చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ప్రారంభం మనకు కొంచెం బాధ ఉంటుందేమో, కానీ ఇందులో మాత్రం ఇన్వాల్వ్ అవుతే దాని యొక్క ఆశీర్వాదము చాలా ప్రత్యేకంగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం మొక్కుబడులు చెల్లింపవలసినది. ఎలాంటి మొక్కుబడులు మనం చెల్లించాలి అది మనం తీసుకోవాలి. ఉదయం మనం ఎలాంటి మొక్కుబడులు చెల్లించాలి? 7 T's నేను చెప్తాను. 7 T's, 7 టీలు చెప్తాను. అంటే ఈ టీ కాదు, మన తాయి టీ కాదు, అది చల్లారిపోయింది. బయట ఉన్న టీస్ 7 చెప్తాను. దాన్ని మనం జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకుంటే అదెంతో మన జీవితానికి ప్రోత్సాహకరమని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. చూద్దాం, ఫస్ట్ టీ ఎక్కడ ఉందనంటే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము. ఈ అధ్యాయం కూడా మనం చదువుకుంటే ఆఫరింగ్ ఆఫ్ టైం, ఆఫరింగ్ ఆఫ్ టైం. దేవునికి మొట్టమొదటి ఇవ్వాల్సింది సమయము ఇవ్వాలండి, సమయం ఇవ్వాలి. మన జీవితంలో అనుకుంటాం ఆనందిస్తే సరిపోతుంది, నాదేదో ఇస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ దేవుడు మొట్టమొదటిగా ప్రతి శ్వాస నుంచి కోరుకునేది, దేవుడు ఆశించేది సమయాన్ని కోరుకుంటున్నాడు. ఆఫరింగ్ ఆఫ్ టైం. ఈ సంవత్సరం మనము గుండెల మీద చేసి చెప్పుకుంటే ఎన్ని గంటలు దేవునికి సమయం ఇచ్చాం? ఆదివారం దేవునికి ఎన్ని గంటల సమయం ఇచ్చాం? సంవత్సరం అంతా కూడా కొన్ని వేల గంటలు ఇచ్చారు కదా. దేవునికి మనం ఎన్ని గంటలు ఇచ్చామని ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం మీరు వర్క్ చేసుకోగలిగితే అది మీ జీవితానికి ఎంతో మేలుకరమని దేవుడు వాక్యం సెలవిస్తాం. మనం ఖచ్చితంగా లెక్కలు చూసుకునే అలవాటు ఉంది మనకి. ఎవడైనా ఒక 2 రూపాయలు తప్పిస్తేనే సూపర్ మార్కెట్ 10 సార్లు చెక్ చేసుకుంటాం. ఒకసారి మనం టైం చెక్ చేసుకున్నాం. ఈ సంవత్సరం దేవుడు నాకు ఎంత సమయం ఇచ్చాడు, ఎన్ని అవర్స్ ఇచ్చాడు, ఎన్ని గంటలు ఇచ్చాడు, నేను దేవుడి కొరకు ఎలాంటి టైం ఇచ్చాను, ఎంత సమయం ఇచ్చాను, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన ప్రజల నుంచి ఆశించేది సమయం కొరకే. పండుగలు జరిగేటప్పుడు పండుగ ఎంత గ్రాండ్గా జరిగిందనేది ముఖ్యం కాదు. నేను దేవుడు నాకు ఈ అందమైన జీవితాన్ని ఇచ్చాడు, మరొకసారి ఈ సంవత్సరం నాకు అధికంగా ఇచ్చాడు. అసలు వ్యవసాయదారుడు అయితే చెట్టును కొట్టేద్దామన్నాడు, కానీ ప్రభు అయితే ఈ సంవత్సరం కూడా ఉండని మరి ప్రభు కోరుకున్నాడు. అమ్మా తిరగదు, కూర్చోవాలి. దేవుడి సన్నిధి అటు తిరగకూడదు. ఈ సమయం మనం ఎంత ఇచ్చాము దేవుడి సమయం, దేవుడి సన్నిధికి. ప్రతి వారు కూడా లెక్కలు చూసుకోవాలండి, లెక్కలు చూసుకోవాలి. ప్రతి వారు కూడా లెక్కలు చూస్తుంటే మనకు బ్యాలెన్స్ షీట్ వస్తుంది. ఎంతగా దేవుడు నాకు సమయం ఇస్తే, దేవుడి కొరకు నేను ఎంత సమయం ఇచ్చాను, ఎన్ని అవర్స్ అయినా ఇంతేనా అనేది మనకు కనపడుతుంది. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా బబులోను దేశంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, కప్పు బేరర్గా ఉన్నాడు. ఆనాటి రాజు అర్తహషస్త అనే రాజు ఉన్నాడు. ఆ రాజు కప్పు బేరర్గా ఉన్నాడు, రాజుకు విన్నవించేవాడు. కొంతమంది నెహెమ్యాను విజిట్ చేశారు, బబులోను దేశం వెళ్ళారు. వారిని వెల్కమ్ చేసినప్పుడు నెహెమ్యా యెరూషలేము గురించి అడిగాడు. యెరూషలేము యొక్క ప్రజల గురించి అడిగినప్పుడు వాడు చెప్పిన మాట, యెరూషలేము ప్రాకారము పడద్రోయబడినది, యెరూషలేము గుమ్మములు కాల్చబడినవి అని చెప్పారు. 2 మాటలు. యెరూషలేము ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు కాల్చబడినవి. ఈ వార్తలను వెంటనే ఎలుగెత్తి ఏడ్చాడు నెహెమ్యా, కన్నీళ్లు కార్చాడు, దుఃఖంతో ఉన్నాడు, ఉపవాసం చేశాడు.
ఎందుకు ఉపవాసం చేశాడు? ఎందుకు కన్నీరు కార్చాడు? ఎందుకు దుఃఖంతో ఉన్నాడనంటే ఆయనలో దేవుడు ఒక భారం పెట్టాడు. కాల్చబడినటువంటి గుమ్మములు, పడద్రోయబడినటువంటి ప్రాకారములు, చేతని మట్టుకు నేను కూడా కట్టాలి, నేను కూడా వెళ్ళాలి. నెహెమ్యా బబులోను దేశం నుంచి యెరూషలేముకు రావాలనంటే ప్రయాణం చాలా కష్టతరమైనది. పైగా అతనికి లీవ్ ఇవ్వరు. సెకండ్ జాబ్ లేదు. రాజు దగ్గర సెకండ్ జాబ్ ఉండదు, ఒకే ఒక జాబ్. అది చాలా కష్టతరమైనది. ఇలాంటి పరిస్థితులలో కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. దేనికొకరికండి? దేవుడు నాకు సమయం ప్రార్థించాలని. ఒకవేళ దేవుడు నాకు సమయం ప్రార్థిస్తే ఖచ్చితంగా నేను వెళతాను దేవుని మందిరంలో దేవుని పరిచర్య జరిగిస్తానని ఏడ్చి ప్రార్థించినటువంటి నెహెమ్యా. 2వ అధ్యాయం వచ్చేసరికి రాజుకి గిన్నె అందించడానికి వెళ్ళాడు. చాలా విచారంతో ఉన్నాడు. ఏంటి నెహెమ్యా, అసలు ఎన్నడూ కూడా విచారంగా లేదే? నీకు వ్యాధి లేదు కదా, ఎందుకు విచారకున్నావు? నీ హృదయం ఎందుకు దుఃఖముతో ఉందని అడిగాడండి. ఎందుకు నీకు దుఃఖముతో ఉన్నావు అడగలేదు, కానీ నీ హృదయం ఎందుకు దుఃఖపడింది అన్నాడు. రాజు అర్థమైంది తెలుసండి. హృదయంలో దుఃఖం ఉంటేనే ముఖము వికారం అవుతుంది. గమనించారా? హృదయంలో దుఃఖం ఉంటేనే ముఖం వికారం ఉంటుంది. ముఖము వ్యాధి కనపడింది. వెంటనే చెప్పడయ్యా, యెరూషలేము నా పితరుల పట్టణం, నా పితరుల సమాధుల్ని పట్టణం, అది పడద్రోయబడినది, కూల్చబడినది అని అడిగినప్పుడు నీకేం ఏం మాట్లాడదు, నీకేం కావాలి, నా నుంచి ఏమి కావాలనుకుంటున్నావు అంటే, అయ్యా నాకు సెలవు కావాలి. వెంటనే అర్థశాస్త్ర భార్య వెంటనే కూర్చుంది. వెంటనే ఆమె కలుగు చేసి ఎన్ని దినాలు కావాలని అడిగింది. ఇన్ని దినాలు అని నెహెమ్యా చెప్పాడు. దేవుడు పిల్లరా, నెహెమ్యా లీవ్ పెట్టాలంటే చాలా కష్టతరంగా లీవ్ ఇచ్చాడు రాజు. ఇప్పుడు బబులోను దేశం నుంచి యెరూషలేముకు రావాలంటే 4 months జర్నీ చేయాలి. పడద్రోయబడిన ప్రాకారాలు నిలబెట్టాలి, కాల్చబడిన గుమ్మములు నిలబెట్టాలంటే చాలా టైం పడుతుంది. ఎంత టైం ఇచ్చాడో ఆలోచన చేశాడు. ఇంత లాంగ్ లీవ్ పెట్టినటువంటి వారు ఎక్కడైనా చరిత్రలో మనకు కనపడతారా? అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయం 15వ వచనంలో దేవాలయం అంటే ప్రాకారాల యొక్క గోడలు నిర్మించడానికి 52 రోజులు పట్టింది. వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి 52 days పట్టింది. 52 రోజులు. ఆయన రావడానికి 4 months పట్టింది. ఎంత లీవ్ ఎవరైనా ఇస్తారా చెప్పండి? ఎంత సమయం ఎవరైనా దేవునికి ఇస్తారా? గమనించండి. మామూలు వ్యక్తి కాదు. దేశంలో ఒకే వ్యక్తి ఉంటాడు, కప్పు బేరర్, అది నెహెమ్యా మాత్రమే. ఎంత లాంగ్ లీవ్ పెట్టాడు, దేవుని వరకు ఎంత సమయం ఇచ్చాడు, దేవుని వరకు తన యొక్క జీవితాన్ని స్పెండ్ చేశాడు. నిజమే, ఆఫరింగ్ ఆఫ్ టైం. అందుకే నెహెమ్యా దేవుని సన్నిధిలో నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం అంటాడు, నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించుము ప్రభువా. నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, దేవా నాకు మేలు కలిగినట్లు నన్ను దృష్టించుము. మనం ప్రార్థన చేయగలుగుతామా? అతను దేవునికి సమయం ఇచ్చాడు కాబట్టి దేవుని సన్నిధిలో దేవా నన్ను దృష్టించుము, నాకు మేలు చేయమని ప్రార్థించగలిగాడు. మనం ప్రార్థించే దేవా నాకు మేలు చేయి, దేవా నన్ను దృష్టించమని ప్రార్థించడానికి కారణం మన దేవునికి సమయం ఇవ్వడం లేదు. అన్నిటికీ సమయం ఇస్తున్నాం, కానీ దేవుని పని అంటే మనం సమయం ఇవ్వడం లేదు. ఆఫరింగ్ ఆఫ్ టైం. దేవునికి సమయం ఇవ్వాలి. ఆది కాలంలో మనము ఇంకా బయట గ్రంథంలో మనం చూస్తుంటే థియేటర్ సంఘముతో ప్రభున్నాడు 2వ అధ్యాయం 20వ వచనంలో నీకు సమయం ఇచ్చింది కానీ అన్నాడు. ఎంత చక్కని మాట. మనం అనుకుంటాం
మనమే దేవుడికి సమయం ఇవ్వాలనుకుంటున్నాం, కానీ తుయతెర సంఘంతో దేవుడు అన్నమాట నీకు సమయం ఇస్తుంది, కానీ నువ్వు మారు మనసు పొందలేదు. కాబట్టి రెండు చెప్పాడు, నిన్ను బహుగా శిక్షిస్తాను, అంటే బహుగా శ్రమపాలు చేస్తాను. నువ్వు నాకు సమయం ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే మంచము పట్టిస్తానని రెండు మాటలు చెప్పాడు. దేవుడి వరకు నీ జీవితంలో సమయం ఇవ్వలే, రెండు పనిష్మెంట్లు. ఒకటి మంచమన్న పట్టిస్తాను, రెండవది నిన్ను బహుశ్రమల పాలు చేస్తానని చెప్పాడు. గమనించండి, ఆలోచించండి, ధ్యానించండి మాటలు. ఆఫరింగ్ ఆఫ్ టైం. ఆదివారం వచ్చిందంటే ఎన్ని గంటలు మనం దేవుడి సన్నిధిలో టైం స్పెండ్ చేస్తున్నాం. మనకెన్నో కార్యక్రమాలు దేవుడు ఇచ్చాడు. ఆ 2 hours కూడా మనమే వాడేస్తుంటే రేపు దేవుడు సమయం గురించి అక్కడితే ఏమి సమాధానం దేవుడి వరకు చెప్తాను, ఏమి సమాధానం చెప్తాను. అందుకని ప్రసంగన్నాడు, ఒకవేళ దేవుడు నీ చేతి మీద పని ఇచ్చాడంటే శక్తి వచ్చిన లేకుండా ఆ పని చేయని చెప్పాడు. దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఒక పని అప్పగించాడు అనుకున్నాం, ఒక పని అప్పగించాడు దేవుడి పని. ఆ పని చేసేటప్పుడు శక్తి వంచన లేకుండా, అమ్మో నేను చేయలేను, ఇది నా శక్తికి మించిన పని, ఇది నేను చేయలేను, ఒంటరిగా చేయలేను, ఇది నాకు భారము అని అనుకోకూడదు. శక్తి వంచన లేకుండా దేవుడి పని జరిగించాలని వాక్యం మనకు సెలవిస్తాం. ఆఫరింగ్ ఆఫ్ టైం 2025 ముగింపులోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒక్కసారి లెక్క పెట్టుకుందాం. ఆదివారం 8 గంటలు దేవుడికి ఇచ్చాను, మిగతా గంటలు ఎక్కడ దేవుడికి ఇచ్చాను, అసలు ఏంటి అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో దేవా మేలుకై నన్ను దృష్టించును, నా కుటుంబానికి మేలు చేయమని నిహమ్యవలే గొప్ప ధైర్యంతో నీవు ప్రార్థించగలుగుతాను. అది మొట్టమొదటిది, ఆఫరింగ్ ఆఫ్ టైం. రెండవది ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుంటే, అబ్రహాము గొప్ప విజయం పొందుకున్నాడు, గొప్ప యుద్ధం చేశాడు. అబ్రహాము దగ్గరికి మెల్కీసెదెకు షాలేము రాజు అభినందించడానికి వచ్చాడు, రొట్టెలు ద్రాక్షరసం తీసుకొని. మెల్కీసెదెకు వచ్చిన తర్వాత వెంటనే అబ్రహాము చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏంటో తెలుసండి, దేవుని స్తుతించి, దేవుని సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను, అన్నిటిలో 10వ వంతు ఇచ్చాను. ఆఫరింగ్ ఆఫ్ టైమ్స్, అన్నిటిలో. ఏమండి, ఇది ధర్మశాస్త్రం చెప్పబడిందా? దీన్ని ధర్మశాస్త్రంలో కాపీ పేస్ట్ చేశాడు ఎవరు? మోసెస్. లేవియకాండంలో సేమ్ యాస్టిస్ కాపీ పేస్ట్ చేశాడు. ధర్మశాస్త్రం లేని కాలంలో కూడా అన్నిటిలో 10వ భాగము అబ్రహాము దేవుడికి ఇచ్చాడు. ఈ రోజున మనం టైం ఇచ్చామా అది పరీక్షించుకోవాలి. ఈ సంవత్సరం మనకి ఎన్నో ఇచ్చాడు, వనరులు ఇచ్చాడు, ఎన్నో ఏరియాస్ ఇచ్చాడు, ఎన్నో డిఎస్ ఇచ్చాడు, ఎన్నో ఇంక్రిమెంట్స్ ఇచ్చాడు మన జీవితంలో, ఎంతో ప్రాస్పర్ అయ్యాం. అన్నిటిలో దేవునికి 10వ భాగం. సహజంగా మనకు వచ్చే శాలరీలోనే 10వ భాగం ఇవ్వడానికి వెనుక చేస్తున్నాం. దేవుని వాక్యం అని చెప్పడం లేదు, ప్రతివాడు తన వర్ధిల్లను కొలది, దీనికి లిమిట్ అని చెప్పలేదు కదా. ఈరోజు ఎంత ధైర్యంగా మనం చెప్పగలం, నేను నా దేవుని సంఘానికి 10వ భాగం నడిస్తున్నాను, అన్నింటిలో ఇస్తున్నానని మనం ధైర్యంగా చెప్పగలుగుతామా? దేవుడు చెప్తున్నారా? ఏదైనా మనం దేవుడి వాక్యం నెరవేర్చినప్పుడేనండి మనకి నిజమైనటువంటి హ్యాపీనెస్ ఉంటుంది, నిజమైనటువంటి సంతోషం ఉంటుంది. దేవుడికి ఏమి ఇవ్వకుండా, 10వ భాగం ఇవ్వకుండా, ఏమి చెల్లించకుండా, నేను ఇంతగా దేవుడు తీరిస్తే ఏమి ఇవ్వకుండా ఉండడం అనేది, అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేయాలి. పౌలు అద్భుతమైన మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనంలో,
మీలో వర్ధిల్ల కొలది కొంత సొమ్ము నిలువ చేయవలెను. మీలో వర్ధిల్ల ప్రతి వాడు కూడా కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఇది చూడండి, హార్వెస్ట్ వచ్చేటప్పుడు మన దగ్గర హడావిడి ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే కొంత సొమ్ము నిలువ చేయాలి. జాగ్రత్త మనం మొదలు పెట్టాలి. కొంత సొమ్ము దేవుని కొరకు ప్రకటియాలి. దశభాగం కాకుండా నెక్స్ట్ ట్రిప్ వచ్చింది, కొంత సొమ్ము తీయాలి. అది ఎంత తీస్తాము? ఇవన్నీ కలుపుకొని ఎప్పుడు తీసుకొస్తామంటే కృతజ్ఞత అర్పణల పండుగకు, ప్రథమ పండుగకు ఈ జాన్ నుంచి ఈ 12 months ఏదైతే దాచామో కొంత సొమ్ము దాన్ని తీసుకుని దేవుని సన్నిధికి రావాలి. ఇశ్రాయేలు ప్రజలు వారి బాస్కెట్ అంతా కూడా తలవేలు పట్టుకుని వస్తూ ఉంటారు. వారు నిల్వ చేశారు, వాళ్ళు అక్కడ దాచుకున్నారు. మన పిల్లలకైతే కిడ్నీ బ్యాంక్ ఇస్తాం, కానీ మన ప్రభు కొరకు దాచుకోరా క్రిస్మస్ వస్తుంది అని అంటాం. దాని కొరకు ఉపయోగిస్తాం, కానీ దేవుని కొరకు దాచేయండి. దేవుని కొరకు కొంత సొమ్ము నిల్వ చేయండి. ప్రతి కుటుంబం కూడా ఆచరించవలసిన విషయం. ప్రతి కుటుంబం కూడా దీన్ని పాటించాలి. కొంత సొమ్మును నిల్వ చేయండి. ఆనాటి గ్రామీణ ప్రజలు కొంత గుప్పిడితో ఆ కొంత బియ్యం తీసి ప్రక్కన పెట్టేవారు, కొంచెం ధాన్యం తీసి గుప్పెడితో ప్రక్కన పెట్టేవారు. ఆ కుటుంబాలు వాళ్ళ పేదరికంలో ఉండేవాళ్ళు ఎంతగా వర్ధిల్లారు చెప్పండి. ఈరోజు మీరు గ్రామాలు చూడండి, మన గృహాలు కంటే వాళ్ళ గృహాలే బాగుంటాయి. వాళ్ళు ఎక్కువ ఫారెన్లో ఉన్నారండి. కారణం ఏంటంటే ప్రతి వాళ్ళు మన గుప్పెట్లో తీసుకుని ప్రక్కన పెడతారు. వారి జీవితాలు చూడండి, వారి పిల్లలు చూడండి, ఎంత కడిపేదవాడు కదా. దేవుడు ఎంత ఉన్నతంగా దీవించాడో ఆలోచించండి. మీలో ప్రతి వాడు కొంత సొమ్ముని నిల్వ చేయండి. అప్పుడు మనం బడ్జెట్ ఉండదండి. ఈరోజు మనము హార్వెస్ట్ అయితే మనం చెప్పి మానేశ్వరం కొంతమంది ఉంటారు. అమ్మ ఇంకా రేట్స్ ఎక్కువ ఉంటాయేమో మానేద్దాం. అది నీకు బ్లెస్సింగ్ పోగొట్టుకున్నట్టే, అది నీకు దీవెన లేదు. ప్రతి వాడు కూడా వర్తిన కొలది ఏమండి, రాకముందే మనం అక్కడేసేసుకుంటాం. డిఏ పెంచకముందే ముందు నుంచే చూసుకుంటాం బయటలో. ఇది ఎప్పుడు వస్తుంది, ఏరియాస్ ఎప్పుడు వస్తుంది, ఎంత కలుస్తుందని. మరి దేవుడు కూడా ఎక్కడ చూసుకుంటాడు కదా. ఆయన దేవుని మందిరంలో సొమ్ము ఎంత కలిసింది. ప్రతి వాడు కూడా దేవుని మందిరంలో ఉండాలని చెప్పాడు. మనకి గ్రంథంలో కూడా దేవుని బలిపీఠం మీద తీసుకురావాలి. దేవుని మందిరంలో ఆహారం ఉండాలి. యాడ్ చేయాలి. ఆ మందిరంలో ఆహారము దేవునికి ఇచ్చి. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఈ రోజున క్రైస్తవులు ఎంత విచారం అంటే సంవత్సరం అంతా ఆహారం తీసుకుంటారు, కానీ కానిచ్చేది మాత్రం వేరే చోట. అంతగా దౌర్భాగ్యం ఉందా? ఎంత ఎంత నికృష్టమైనటువంటి చర్య ఇది, ఎంత దౌర్భాగ్యం ఇది. 12 నెలలు దేవుడి సన్నిధిలో నువ్వు గడుపుతూ దేవుడి వాక్యం తీసుకుంటూ ఎక్కడో నువ్వు ఇవ్వడం అనేది ఇక ఏమని చెప్పాలా వ్యక్తులను, ఏమని పోల్చాలా వ్యక్తులను? అంటే దేవుని నిధి నువ్వు తీర్పలివా? 10వ భాగం అంతా కూడా దేవుడి సొమ్మని చెప్తే దేవుడి సొమ్మును ఎక్కడికో పంపించడం నీకు హక్కు ఎవరిచ్చారు? దాని మీదగా ఏదైనా పంపించగలిగితే నువ్వు పంపించాలి. దేవుని డబ్బు మీద, దేవుడి సొమ్ము మీద, 10వ భాగం మీద నీకు ఎలాంటి హక్కు లేదని నీకు గమనించాలి. నీకు ఎలాంటి హక్కు లేదు దేవుడి సొమ్ము మీద. నువ్వేదైనా పంపించాలంటే అడిషనల్గా నీ ఊరికి పంపించుకుంటావా, ఇంకొక ఆశ్రయం పంపించుకుంటావా, ఎవరికి పంపించాలి. దేవుడి సొమ్ము మీద నీవు హక్కుదారుడు కాదు, దేవుడి ఇంటి మీద నీవు గృహ నిర్వాహకుడు కాదని గుర్తుపెట్టుకోవాలని దేవుడి వాక్యం మనం జ్ఞాపకం చేస్తాం. మనమే గుర్తుపెట్టేస్తాం. అలా పొలంలో పేదవాళ్ళండి, అది పేద సంఘం అండి, తిరుపతిలో పెట్టారా మనల్ని. దేవుడు విభజించమని చెప్పాడా? ప్రభు చెప్పలేదా? కైసరికి చెల్లించండి, దేవునికి చెల్లించమని మన ప్రియ ప్రభు చెప్పలేదా? దేవుని బిడ్డలారా ఆఫరింగ్ ఆఫ్ టైం మన జీవితంలో ఆశీర్వాదం పొందాలంటే, మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే దేవుడు మనకి ఎంతో వనరులు ఇచ్చాడు, ఎంతో దీవించాడు. ఆ కాలంలో పంటలు కానీ ఈరోజు మనకు పంటలు లేవు. దాన్ని ద్రవ్య రూపంగా మనం మార్చుకుని మన దేవుడి సన్నిధి తీసుకొస్తున్నాం. అందుకని ఒక మాట ఇక్కడ చాలా చక్కగా వ్రాసాడు. చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఒక్కసారి చదవండి.
సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో చూడండి, ఇక్కడ కూడా చెప్పాడు సొలొమోను, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మన ప్రథమ ఫలమును పండుగ చేసుకుంటున్నాం. మరి రాబడి అంతటిలో కనపడుతుందా మనకి? ఈ సంవత్సరం రాబడి అంతటిలో ప్రథమ ఫలం పండుగ జరిపించుకుంటున్నామా? లేకుంటే ఓన్లీ ఫోటోలకి పరిమితం చేసుకో, ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశాం అది కాదు ముఖ్యం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఒక మాట అండి, ఆస్తిలో భాగం ఇచ్చే వాళ్ళు ఏమన్నారు కొత్త నిబంధనలో? ప్రథమ ఫలం ఇచ్చారు. ఆస్తిలో భాగం ఇచ్చే వాళ్ళు ఏమన్నారు కొత్త నిబంధనలో? బర్నబా ఉన్నాడండి. పొలాలు అమ్మాడండి, ఆస్తిని అమ్మాడండి. ఆస్తిని పొలాలన్నీ దేవుడి పాదం దగ్గర పెట్టాడండి. బర్నబా పేదవాడైపోయాడు, దిక్కులేని వాడైపోయాడు, లాస్ అయిపోయాడు. ఎక్కడ బయట చెప్పిందా? నీ రాబడిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఘనపరచాలంటే నీవు ఘనపరిచే కానుకను ప్రభువు తీసుకురావాలి. నీ కానుక కూడా దేవుడు ఘనపరచాలి. బలిపీఠ దగ్గర తీసుకొచ్చారు మీరు. తెచ్చే కానుక కూడా ప్రభు ఘనపరచబడాలి. నిచ్చే కానుక ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఏమన్నాడు? 10వ చూడండి, ఇది చేసినప్పుడు ఏం కలుగుతుంది? అప్పుడు ఎప్పుడు ఆస్తిలో భాగం అదే మనిషి ఎప్పుడు మీరు చెప్పాలి. ప్రమిళ గారు చెప్పండి, ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు దశ భాగం ఇచ్చినప్పుడు, తర్వాత మీ ఆస్తిలో భాగం ఇచ్చినప్పుడు, అప్పుడు ఇవ్వకుండా ప్రభు మీరు దృష్టించు, నా బిడ్డలు దీవించు, నన్ను గొప్పగా చేయడం కాదు. అప్పుడు ఇచ్చినప్పుడు, నువ్వు చేసినప్పుడు, అప్పుడు గమనించారు ఎంత స్పష్టంగా రాశారు. ఎప్పుడు? అప్పుడు ఇచ్చినప్పుడు, చేసినప్పుడు, పాటించినప్పుడు, ఆచరించినప్పుడు. అప్పుడు ఏమవుతుంది? నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. పైకి పొరలి పారును అంటే పైకి పొరలి పారును అంటే పైకి పొరలి పారును అంటే మనకు ఆశీర్వాదాలు ఎక్కువ మాత్రమే కాదు, పక్కడు కూడా వెళతాయని చెప్తాడు. అదండి ఇంత సీక్రెట్ చెప్పాడు. ఒకవేళ నువ్వు చేస్తే కనుక నీకు సమృద్ధి కాదు, నీ జీవితం పొంగి అది పారుతుంది అని చెప్పాడు. ఇదే మాట కూడా ఎంత చక్కగా సొలొమోను ఈ మాటలు రాయించారో దేవుని బిడ్డలు ఆలోచించారు. అందుకే మలాకి 3వ అధ్యాయం 10వ వచనంలో ఇది చేసి నువ్వు శోధించినప్పుడు ఏం విప్పుతాడు? హెవెన్లీ గేట్స్ ఇస్తారు. ఇది చేసినప్పుడు చేయకుండా ఆకాశం వాక్యం దేవుడు ఇవ్వడు. నువ్వు చేయాలి ఖచ్చితంగా. ఇది చేసినప్పుడు ఆకాశవాకు విప్పి పట్టజాల విస్తారమైన ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరిస్తాను. దేవుడు బిడ్డలారా, కనీసం ఈ ఫెస్టివల్ అయిన తర్వాత ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకోండి. మీ శాలరీ ఎంత, నేను ఇచ్చింది దేవునికి ఎంత, అన్నింటిలో ఇచ్చాను. ఎందుకు నా జీవితంలో సమృద్ధి లేదు? నా జీవితంలో ఎందుకు నా గిన్నె నింపడం లేదు? ఎందుకు నా ద్వారా ప్రవహించడం లేదు నా పిల్లలకు అని జాగ్రత్తగా మనం శోధించగలిగితే మన జీవితం ఎంతో దేవుని పొందుకుంటామని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఆఫరింగ్ ఆఫ్ టైం అనేది మాటలు మనకు కనపడుతుంది. 3వ మనం చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 20వ అధ్యాయము. యేసు ప్రభు జిఎల్సీకి వచ్చాడు, కానుకల పెట్టి దగ్గర కూర్చున్నాడు. 20వ అధ్యాయంలో కానుకల పెట్టి దగ్గర ఉన్నాడు. ఏ కానుకల పెట్టి దగ్గర? జిఎల్సీ కానుకల పెట్టి దగ్గర కూర్చున్నాడు ప్రభు. ధనవంతులు చూస్తున్నాడు, పేదవాళ్ళు చూస్తున్నాడు. ఆ కాలం యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు కానుకల పెట్టి దగ్గర. ప్రతి ఆదివారం కూడా ప్రతి సంఘానికి కానుకల పెట్టి దగ్గరకు వస్తున్నారు. ఎవరు ఎంత వేస్తున్నారో ప్రభు చూస్తూ ఉంటారు. ఇదే మనం చదువుకున్నారు. ఇక్కడ యేసు ప్రభువులు కానుకలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. ఒకరు ధనవంతుల గ్రూపు, రెండవది
పేదరాలైనటువంటి ఒక విధవరాలు కనపడుతుంది. ఆఫరింగ్ ఆఫ్ ట్రెజర్స్, ఆఫరింగ్ ఆఫ్ ట్రెజర్స్. నిజమే మనము దేవుని సన్నిధిలో ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ గాడ్ అంటే కాదండి, కాదు. ఇప్పుడు ఆఫరింగ్ పెట్టి దగ్గర ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గరికి ఆఫరింగ్ పెట్టెలు ఏమున్నాయి? మన దగ్గర ఆఫరింగ్ సంచులు ఉన్నాయి. సంచి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ లవ్ యూ లార్డ్ అంటామా, ఆ లవ్ యూ గాడ్ అంటామో అప్పుడు తెలుస్తుంది మనకి. ఎంత వేస్తున్నామో, ఎంత మిగిలించుకుంటున్నామో మనకు అర్థమవుతుంది. ఆఫరింగ్ బ్యాక్ వచ్చినప్పుడు నిజమైన ప్రేమ దేవుని పట్ల ఎలాంటి ప్రేమ ఉన్నదో అప్పుడే మనకు అర్థమవుతుందని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ విధవరాలు తన జీవనమంతా కూడా వేసేసింది అని చెప్పాడు. ఆమె పేదరాలు, విధవరాలు. ఇంకా ఆమె దగ్గర లేదు, ఇక ఆమె మిగిల్చుకోవడం అంటే లేదు. దేవుడికి ఇచ్చేటప్పుడైతే త్యాగపూరితమైన కాలం ఇచ్చింది. ఆమె జీవితంలో ఏదో త్యాగం చేసింది. ఒకవేళ 2 కాసులే కాదు, ఒకవేళ 10 కాసులు ఉన్నప్పుడు కూడా ప్రభువు ఆమె సమర్పించేది. ఆమె జీవితంలో 2 కాసులు ఉన్నాయి. ప్రభు పట్ల, ప్రభు పని పట్ల, ప్రభు కార్యం పట్ల ఆమె ఎంతగా తన పేదరికం నుంచి ప్రభువు కానుక సమర్పించిందో ఆలోచన చేయవలసిన వారు విన్నాం. నిజమే, ఇక్కడ యేసు ప్రభు వారు ధనవంతులు తమ కానుకలను గొప్పగా ప్రదర్శించుకున్నారు, కానీ మధ్యసం వేశారు. ఇక్కడ ప్రదర్శన జరిగింది, కానుక ప్రదర్శన. ధనవంతుల ప్రదర్శన ఉందంటే అమ్మో ఈ యొక్క కవర్లో ఎంత డబ్బు ఉందనుకున్నారు, కానీ లేదు కొంచెమే ఉన్నది. కానీ ఈ విధవరాలైతే తనకున్న దాని నుంచి ఏమి మిగిలించుకోకుండా తన జీవనమంతా కూడా రేపటి నుంచి ఆలోచిస్తారు. ప్రభు అంటే, ప్రభు మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తన జీవనమంతా కూడా ఒక త్యాగపూరితమైన కానుక మనకు కనపడుతుంది. ధనవంతుల జీవితంలో త్యాగం లేదు, కానీ ఒక పేదవరాలు యొక్క కానుక ఎంత త్యాగపూరితమైనది. మన జీవితంలో దేవుడికి కానిపించేటప్పుడు త్యాగం కనపడుతుందా, త్యాగం కనపడుతుందా? లేదంటే కొంత సుఖం మనం ఇవ్వగలుగుతున్నాము. మనకు 1 లక్ష రూపాయలు ఉందనుకోండి, ఒక 1000 రూపాయలు ఇవ్వడం త్యాగం ఎంత అవుతుంది? మన గుణలంతా కూడా దేవుడికి ఇచ్చినప్పుడు అదే మన జీవితంలో త్యాగం అవుతుంది. ఆఫరింగ్ ఆఫ్ ట్రెజర్స్. నిజమే దేవుని బిడ్డలారా, ఆమె ఎంత ప్రేమించిందో ఆ ఆఫరింగ్ని బట్టి ప్రభు ప్రశంసించారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం ఎంత ఇచ్చామో చూస్తాం కదా, పైన కూడా పేరు రాస్తాం ఎంత ఇచ్చామో. కానీ దేవుడు ఎంత దాచుకున్నామో మనం చూస్తాం, ఎంత ఇచ్చామో మనం చూస్తాం. మనం ఎంత ఇచ్చామని మనం చాలా సంతోషపడిపోతాం, కానీ నీవు ఇంటిలో ఎంత దాచుకుని వచ్చావో దేవుడికి తెలుసు. కాబట్టి మన జీవితం సమయం మాత్రమే కాదు, దశభాగం మాత్రమే కాదు, దేవునికి ఏ చిన్న కానుక ఇచ్చినా, ఏది చేసినా త్యాగపూరితమైన కానుక ఉండాలని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అది 3వది. 4వది మనం ఆలోచన చేస్తే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు చాలా శ్రమలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు. చివరిగా ఎలాంటి యుద్ధాలు లేవు. సౌలు చనిపోయాడు, అబ్షలోము చనిపోయాడు. చుట్టుపక్కల రాజు నుంచి కూడా నెమ్మది కలిగింది. ఇంట్లో ఉన్నాడు, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఎలాంటి జీవితం జీవిస్తున్నాడో తెలుసండి. అతడు సరళి వేసిన గృహాల్లో జీవిస్తూ ఉన్నాడు. హైలీ సొఫిస్టికేటెడ్, చాలా దేవతల నాన్నతో గృహంతో అతడు ఉన్నాడు. చాలా బాగుంటుంది. ఆలోచన పడింది. ఏంటి ఆలోచన పడిందనంటే, ఈ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుకుంటే 2వ వచనంలో, నేను దేవదారు రాళ్ళతో కట్టిన నగరయందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచినదనగా ఆఫరింగ్ ఆఫ్ టెంపుల్. ఇది గమనించండి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అతడు ఎలా ఉన్నాడనంటే సరళి వేసిన గృహం, దేవదారు రాళ్ళతో కట్టబడిన గృహంలో ఉన్నాడు. గృహంలో ఉండి ఇలాంటి జాయింట్ లైఫ్ అనుభవించినప్పుడు ఎవరైనా దేవుని మందిరం గురించి ఆలోచిస్తారా? దావీదు అలాంటి 7 దంతాలతో చేయబడినటువంటి మంచం మీద పడుకున్నాడు.
తన మంచి గృహంలో ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నా దేవుని మందస్సము డేరాలో ఉంది, డేరాలో ఉంది. 400 సంవత్సరాల పైగా ప్రత్యక్ష గుడారంలో మందస్సం ఉన్నది. దాన్ని పట్టించుకునే వారు ఎవరు లేరు, ఎవరు కూడా దాని గురించి ఆలోచించేవారు లేరు. కానీ మనం దీవించబడిన తర్వాత, ఒక మంచి గృహంలో అతను నివాసం చేసిన తర్వాత, ఎవరి గురించి ఆ మంచం మీద 7 దంతాల మంచం మీద పడుకుని ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే దేవుని మందిరం గురించి ఆలోచిస్తున్నాడు. ఆ మందిరం మీద లేదు కదా, దేవుని మందిరం మీద లేదు కదా అని. ఆఫరింగ్ ఆఫ్ టెంపుల్ ఎనడైనా కానీ మన సంఘం గురించి మనం ఆలోచన చేసేమా? అయ్యో, నా సంఘంలో పలానా ఐటమ్ లేదు, నా సంఘంలో ఇది లేదు, నా సంఘం మీద కొరత ఉన్నది, నా సంఘం మీద లోటు ఉన్నది. ఎన్నడైనా ఇంట్లో నుంచి స్థానిక సంఘం, లోకల్ చర్చ్ గురించి ఆలోచించామా? ఎన్నడైనా మన సంఘం గురించి ఆలోచించామా? సంఘంలో లోటుపాటు గురించి ఆలోచించామా? నా దేవుని మందిరానికి ఏదిస్తే అది ఇంకా మహిమకరంగా ఉంటుంది, నా దేవుని మందిరానికి ఏదిస్తే అది ఇంకా దీవెనకరంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, శృంగారంగా ఉంటుందని ఎన్నడైనా ఆలోచించామా? దావీదు కూర్చుని ఆలోచిస్తున్నాడు. దేవుని మందిరం గురించి ఆలోచిస్తున్నాడు. నిజమే దేవుడు కదా. ఎన్నడైనా మన సంఘం వరకు ఆలోచన చేసామా? నా జిఎల్సి చర్చ్ ఎలా ఉండాలి, నా మందిరం ఎలా ఉండాలి, నేను ఆరాధన చేసే మందిరం ఇలాంటి స్థితిలో ఉండాలని ఎన్నడైనా ఆలోచన చేసామా? నిజమే, దేవుడు తన్మయుడైపోయాడండి. దేవుడు తన్మయుడైపోయాడు. డేవిడ్, నా గురించి ఆలోచించావా? అయితే డేవిడ్, నేను నీ గురించి ఆలోచిస్తాను, నీ పిల్లల గురించి ఆలోచిస్తాను. డేవిడ్, సూర్యుడినంతకాలము, చంద్రుడినంతకాలము ఖచ్చితంగా నీ సింహాసనం మీద ఎవరికి నీ కుమారుడు ఉంటాడని దేవుడు చెప్పాడు. చంద్రుడినంతకాలము, సూర్యుడినంతకాలము ఏదో ఒకడు సింహాసనం కూర్చున్నాడు డేవిడ్. ఇక మందిరం కట్టలేదు, మందిరం నిర్మించలేదు, కానీ మందిరం గురించి ఆలోచన చేసినవాడు డేవిడ్. ఈరోజు దేవుడు ఉన్నారా? మన ఇల్లు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మన ఇల్లు బాగుంటే మన సంఘం కూడా బాగా డెకరేట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. సంఘము బాగోలేకుండా మన ఇల్లు డెకరేట్ చేస్తే అది సరైన విధానం కాదు. అది ఎప్పుడు అలవడకూడదు. మనకంటే సంఘమే బాగుండాలని కోరుకోవాలి. నా సంఘంలో ఈ వస్తువు లేదు, నా సంఘంలో ఐటమ్ లేదు, నా ఇల్లు అయితే బాగుంది, దేవుడి సంఘం మీద కొరత ఉన్నదని గమనించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే దేవుడు మన గురించి, మన పిల్లల గురించి, మన కుమారుల గురించి, మన కుమార్తెల గురించి దేవుడు ఆలోచిస్తాడు. మనం ఏది ఆలోచించకుండా, ఏది చేయకుండా, ఏది వచ్చి వెళ్ళిపోతున్నామంటే కాదండి, వచ్చి వెళ్ళిపోతున్నాడే కాదు. ఆఫరింగ్ ఆఫ్ టైం, దేవుడికి సమయం ఇవ్వాలి. ఆఫరింగ్ ఆఫ్ టైం దేవుడికి ఇవ్వాలి. ఆఫరింగ్ ఆఫ్ ట్రెజర్స్, దేవుడికి ఏదైనా చేస్తే అది త్యాగపూరితంగా ఉండాలి. లెక్కలు చూసుకోకూడదు, మిగులుతాయి లెక్కలు చూసుకోకూడదు. పడినా పర్వాలేదు కానీ మిగలడానికి మనం ప్రయత్నం చేయకూడదు. 4వది ఆఫరింగ్ ఆఫ్ టెంపుల్. నువ్వు దేవుడి మందిరం గురించి ఆలోచించు, దేవుడి ఇంటి గురించి ఆలోచించు, దేవుడు నీ ఇంటి గురించి ఆలోచిస్తాడు. ఎన్నడైనా ఆలోచించామని దేవుడి ఇంటి వరకు మన ఇల్లు మాత్రమే కాదు, మన ఇంటికి వస్తే ఎంత బాగా డెకరేట్ చేస్తాను, మన ఇంటిని డెకరేట్ చేస్తాను. నిజంగా హార్వెస్ట్ ఫెస్ట్కి అందరూ కనుక మంచి డెకరేట్ చేస్తుంటే, ఫ్రూట్స్ పెట్టుంటే, పండ్లు పెట్టుంటే ఎంత బాగుండేదండి, ఎంత గంభీరంగా ఉండేది, ఎంత దీవునికరంగా ఆలోచించే. ఏమైనా మనం దేవుని మందిరం చేయగలుగుతున్నామా? ఆలోచించి బయట పెట్టాము, కడుపు నింపుకున్నాం అంతే తప్ప దేవుని మందిరం పరిస్థితి ఆలోచించి. మన యొక్క నూతన సంఘాల్లో నెక్స్ట్ వచ్చి మీకు అడ్వెంట్ సీజన్ ఏం చేస్తారో తెలుసా? ప్రతి వారం వాళ్ళు సమర్పిస్తుంటారు, డెడికేట్ చేసుకుంటారు. నా దేవుని మందిరం మీద డెకరేట్ చేయాలి. క్రిస్మస్ వచ్చేటప్పుడు డెకరేట్ చేస్తూ ఉంటారు. మనం కేవలం చేస్తాం 24th నైట్ అప్పుడే హడావిడిగా చేసి ఆదివారం మరి క్రిస్మస్ రోజు వచ్చి అక్కడ పువ్వు ఇక్కడ పువ్వు అది రాలిపోయే. ప్రతి ఆదివారం కూడా నా మందిరం మీద ఉండాలి, నా టెంపుల్ ఎట్లా ఉండాలి, అదందరిలో ఆకర్షణగా ఉండాలి, ఎట్లా జరిగించాలి. మనం ఖచ్చితంగా ఆయన ఇంటి గురించి ఆలోచిస్తే దేవుడు బిడ్డలారా, దేవుడు నీ ఇంటి గురించి ఆలోచిస్తాడు, నీ బిడ్డల గురించి ఆలోచిస్తాడనే విషయాన్ని ఎన్నడూ మర్చిపో. హార్వెస్ట్ ఫెస్టివల్ ఏమి కనపడుతున్నట్టు ఏమి చూస్తున్నాయి? ఏమి సాధారణమైన ఆదివారం కలిగి
బయటతో ఏదో బయట చక్కగా ఉంది అని చెట్టు కింద, కానీ ఇక్కడ ఏం కనపడుతుంది? అసలు అదేమైనా మనకు కనపడుతుంది? ఇక్కడ ఏమైనా ఆలోచించాలి. దేవుని ఇంటి గురించి ఆలోచించాలి. నీ వెళ్ళే దేవుని ఇల్లు, నీ వెళ్ళేది దేవుని ఇల్లు. దేవుని ఇల్లు బాగుంటేనే నీ ఇల్లు బాగుంటుంది. దేవుని ఇల్లు బాగోలేకుండా నీళ్ళు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఆఫరింగ్ ఆఫ్ చెప్పండి, దేవుని కొరకు సమర్పణ జరిగించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఐదవది సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము మనం చూస్తే, హన్నా పిల్లలు లేరు, దుఃఖక్రాంతాలుగా ఉంది, కన్నీరు కాస్తూ ఉంది, దేవుని సన్నిధిలో ప్రాధాన్యపడుతూ ఉంది. పిల్లలు లేని దుఃఖము పిల్లలు లేని వారికి తెలుసండి, పిల్లలున్న వారికి తెలియదు ఆ దుఃఖం. ఆమెకు పిల్లలు లేరు కాబట్టి ఆ దుఃఖం ఏంటో, ఆ వేదన ఏంటో ఆమెకు అర్థమైంది. దుఃఖక్రాంతులలో వెళ్ళింది. ఆమె దేవునికి ఒక మనం చేసుకుంది, ప్రభా నాకు కనుక కుమారునిస్తే ఏం చేసుకుంటావమ్మా అన్న? ఏం చేసుకుంటావు? ఇంజనీర్ చేస్తావా, డాక్టర్ చేస్తావా, లేకుంటే కలెక్టర్ చేస్తావా? లేదు ప్రభా, డాక్టర్ గారు కలెక్టర్ గారు నీకే ఇస్తాను ప్రభా, నీకే ఇస్తాను. దేవుడు కనబడైపోయాడు. అమ్మా నువ్వు చేసి మనం అంగీకరించాడు, నీ కుమారునిచ్చాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా, ఆమె కోరుకున్న ప్రకారంగా, ఆశించిన ప్రకారంగా కుమారునిచ్చాడు. కుమారుడు 3 సంవత్సరాలు. యూదుల మగబిడ్డలు కానీ ఆడపిల్లలు కానీ 3 years పాలు తాగుతారు ఖచ్చితంగా. 3 సంవత్సరాల పాలు. మన భారతదేశంలో అయితే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు తాగిపెట్టుకుంటారు. మా చిన్న పాప 5 సంవత్సరాలు తాగింది. కాబట్టి ఇట్లా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సంవత్సరం తాగుతుంటారు. కానీ 3 సంవత్సరాలు వాళ్ళు తాగుతారు పాలు. ఆ పాలు బలవంతంగా మానిపించింది. ఎందుకనంటే దేవుడికి నా కుమారుడిస్తానని వాగ్దానం చేసుకుంది. బలవంతంగా పాలు మానించింది. పిల్లవాడిని తీసుకుంది, చక్కెర ఎత్తుకుంది, దేవుని సన్నిధి తీసుకొచ్చి దేవుని ఆశీర్వాదంగా చెప్పింది, అయ్యా గతంలో 3 సంవత్సరాల క్రితం దేవాలయానికి వచ్చాను కదా, నేను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకున్నాను. ఏంటంటే ఏమి ప్రతిష్టమా? కాదు, నా కుమారుని ప్రతిష్ఠిస్తానని. ఏంటంటే ఆఫరింగ్ ఆఫ్ టాడ్లర్స్. పసికూన అంట కదా, టాడ్లర్స్ అంటే పసిగుడ్డ, పసికూన అని అంటాం అనమాట. ఆఫరింగ్ ఆఫ్ టాడ్లర్స్. దేవుడిని తన కుమారుని ప్రతిష్ఠించేసింది, దేవుడిని తన బిడ్డని చేసింది. ఏదైనా ఏకైక కుమారుడు, మరొక బిడ్డలు పుడతారో లేదో దేవుడిని వాగ్దానం చేయలేదు. ఆఫరింగ్ ఆఫ్ టాడ్లర్స్. ఆ పసికూనను, ఆ పసిగుడ్డును దేవుని సన్నిధికి ఎత్తుకొచ్చి తన బిడ్డను ప్రతిష్ఠించింది. అందుకనే 2వ అధ్యాయంలో అతను ఏ రీతిగా ఎక్కువకు పరిచర్య చేయించుండెను, 3వ అధ్యాయంలో పరిచర్య చేయించుండెను. తన పిల్లలను ఎత్తుకొచ్చి దేనికి అప్పగించిందంటే పరిచర్య చేయడానికి. ఆఫరింగ్ ఆఫ్ టాడ్లర్స్. మరి మన పిల్లలు దేవుని కొరకు ఏమైనా పరిచర్య చేశారా? ఏమైనా పరిచర్య చేశారంటే దేవుని కొరకు. ఈరోజు ఏదో బయట పరిచర్య చేశారు, కానీ ప్రతి ఆదివారం ఏదైనా పరిచర్య ప్రభు కొరకు చేశాను. ప్రభా నా బిడ్డను మీరు ప్రతిష్ఠిస్తున్నాను. హెబ్రోన్లో ప్రతి బిడ్డను కూడా ప్రతిష్ఠిస్తారండి. హెబ్రోన్ సంఘంలో చిన్న బిడ్డలు ఉన్నప్పుడే ప్రతిష్ఠిస్తారు. ఎందుకు అంటే దేవుని పరిచర్య చేయడానికి. అది ప్లేట్లు తీసేదా, ప్లేట్లు వేసేదా, కార్పెట్లు ఎత్తేదా, తుడిచేదా, నీళ్ళు ఇచ్చేదా, లేకపోతే ప్లేట్స్ ఎత్తేదా, ఏదో ఒకటి పరిచర్య చేయడానికి. మన జీవితంలో మన బిడ్డలను దేవునికి ప్రతిష్ఠించాలి, ప్రభు కొరకు పరిచర్య చేయాలి. కేవలం పరిచర్య కొరకే కనపడించింది, కానీ దేవుడు ప్రధాన యాజకుడిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా 3 ఆఫీసర్స్ చేసినట్టుగా దేవుడు ఉన్నతమైన స్థితిని మన శామ్యుయేలుకి ఇచ్చాడు. మన పిల్లలు ప్రభు కొరకు పరిచర్య చేయాలి. దేవుడి పని కొరకు మన బిడ్డలు అప్పగించగలిగితే మనం అనుకుంటాం వీడు పరిచర్యకి సూటాన్ని, కానీ దేవుడు అంటున్నాడు వీడు పరిచర్యకి మాత్రమే కాదు, యాజకుడిగా సూట్ అవుతాడు, ప్రవక్తగా సూట్ అవుతాడు, న్యాయాధిపతిగా సూట్ అవుతాడని 3 ఆఫీసెస్లో వర్క్ చేయడానికి దేవుడు ఆశీర్వదించాడు. ఆఫరింగ్ ఆఫ్ టాడ్లర్స్. మన పిల్లల గురించి ఎంతో ప్రార్థన చేస్తాను. ఇది గర్భఫలం దేవుడి నుంచి బహుమానం అంటున్నాను. మరి ఆ బహుమానం తీసుకొస్తున్నాను.
నిజంగా గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అయితే ఆ బహుమానంతో దేవాలయం తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో ప్రతిష్ఠించి నాయన దేవుడి పరికొరకు ఏదో ఒక చిన్న పరిచర్య నీ జీవితంలో జరిగించాలని మన బిడ్డలకు సందేశం ఇవ్వగలుగుతున్నామా? మన కాలంలో మాత్రమే కాదు, మన సమయం మాత్రమే కాదు, మందిరం గురించి ఆలోచించడం మాత్రమే కాదు, మన బిడ్డలకు భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించాలి. నా బిడ్డ చిన్న వయసు నుంచే దేవుడిని పరిచయం చేయబడి ఉండాలి. అప్పుడే నా బిడ్డలకు ఆశీర్వాదం అని గమనించాలి. అది 5వది. 6వది మనం చూస్తే ఇస్సాకు జీవితం చూస్తే ఆఫరింగ్ ఆఫ్ టోటల్ లైఫ్, ఆఫరింగ్ ఆఫ్ టోటల్ లైఫ్. ఇక్కడ ఇస్సాకుని దేవుడు కోరుకున్నాడు. ఇస్సాకుని బలి ఇవ్వడానికి దేవుడు కోరుకున్నప్పుడు పూర్తిగా ఆఫరింగ్ అంటే మొత్తం టోటల్ లైఫ్. తన కాళ్ళు కట్టేశాడు, చేతులు కట్టేశాడు, బలిపీఠంలో పడుకోబెట్టేశాడు. పూర్తిగా ఇస్సాకుని దేవుడు ఏం చేశాడంటే దేవుడికి బలియాగం కల్పించడానికి బలిపీఠం మీదుగా కూర్చోబెట్టాడు. నిజమే, ఇక్కడ ఆఫరింగ్ ఆఫ్ టోటల్ లైఫ్. ఇస్సాకు యేసుప్రభు సూచనగా ఉన్నాడు. మన ప్రభు యేసుక్రీస్తు కూడా ఆయన ఆయన 2 చేతులు మన కొరకు అప్పగించుకున్నాడు, తన కాళ్ళు అప్పగించుకున్నాడు, తన ప్రకటన అప్పగించుకున్నాడు, తన యొక్క శిరస్సు అప్పగించుకున్నాడు, తన సమస్తాన్ని, తన టోటల్ లైఫ్ అంతా కూడా మన కొరకు అప్పగించుకున్నాడు. మన కొరకు అప్పగించుకున్న ప్రభు కొరకు మన జీవితంలో ఏం అప్పగించుకుంటున్నాం? మన చేతులు అప్పగించుకుంటున్నామా? మన కాళ్ళు అప్పగించుకుంటున్నామా? మన ప్రకటన అప్పగించుకుంటున్నామా? మన తల అప్పగించుకుంటున్నామా? నీ కొరకు, నా కొరకు, నీ పాపములు నా పాపములు పరిహరించడానికి, నీ దోషములు నా దోషములు క్షమించడానికి ఆయన సమస్తాన్ని అప్పగించుకుని కలవరిస్తున్నారు. పూర్తిగా బలియాగం అయిపోయాడే, పూర్తిగా ఆయన రక్తం కార్చాడే. అలాంటి ప్రియ ప్రభువుకు మన జీవితంలో నేనేమి అప్పగించుకుంటున్నాను? టోటల్ లైఫ్ అప్పగించుకోనండి. ప్రభువా, ఇక్కడి నుంచి చేతి నీకే, ఇక్కడి నుంచి కాళ్ళు నీకే, ఇక్కడి నుంచి నా శిరస్సు నీకే, సమస్తం నీకే ప్రభుని అప్పగించగలిగితే నిజంగా దేవుడిని బలపరిచి వాడుకుంటాడు. ఉన్నతమైన స్థితిలో యోసేపును ఉన్నతమైన స్థితిలో ఏ విధంగా తీసుకెళ్తాడో మన జీవితంలో ఆఫరింగ్ ఆఫ్ టోటల్ లైఫ్, మన లైఫ్ అంతా కూడా, మన దేహ ప్రాణాత్మను కూడా దేవుడికి సమర్పించుకుంటే అది మన జీవితానికి ఎంత ఆశీర్వాదము ఆలోచించేయండి. 7వది ఆఫరింగ్ ఆఫ్ టాలెంట్స్, ఆఫరింగ్ ఆఫ్ టాలెంట్స్. నిజమే, మనం మామూలు కాదండి, చాలా జ్ఞానవంతులు. పౌలు ఉన్నాడండి, ఆయనకు గ్రీక్ కల్చర్ తెలుసు, రోమన్స్ సిటిజన్షిప్ ఉంది, ఆయన అధికమైనటువంటి విద్య కలిగిన వాడు, మంచి పండితుడు, వేదాంత విద్యను అభ్యసించిన వాడు, సెక్యులర్ విద్యను అభ్యసించిన వాడు, గ్రీక్ కల్చర్ తెలుసు, రోమన్ సిటిజన్షిప్ తెలుసు, అంత తెలుసు. కానీ దమస్కులో పట్టబడిన తర్వాత ప్రభా నేనేమి చేయవాలని అడిగాడు. ప్రభు నేనేం చేయాలి, నీ కొరకు నేనేం చేయాలన్నప్పుడు ఇదిగో నా కొరకు పని చేయనప్పుడు తన గ్రీక్ కల్చర్ అంతా దేవుడి పని చేశాడు. తన రోమన్ సిటిజన్షిప్ తన స్వార్థం కొరకు ఉపయోగించాడు, ప్రభుత్వం ఉపయోగించాడు. ఏదైతే బాగా చదువుకున్నాడో ఆ విద్య అంతా కూడా, ఆ తెలివితేటలను కూడా ఆయన సంఘానికి ఉపయోగించాడు. ఏదైతే సామర్థ్యం ఇచ్చాడో, ఏదైతే తెలివితేటలు ఇచ్చాడో, ఏదైతే జ్ఞానం ఇచ్చాడో, తన బలము కావచ్చు, తన ధనము కావచ్చు, ఏదైతే దేవుడు తనకి టాలెంట్స్ తలాంతుల రూపంగా ఇచ్చాడో అవన్నీ కూడా దేవుడిగా సమర్పించిన వాడు అపోస్తలుడు పౌలు. ఆఫరింగ్ ఆఫ్ టాలెంట్స్. నిజమే, ఇక్కడ కూర్చున్న వారిలో నాకు టాలెంట్ లేదని చెప్పడానికి లేదండి. ప్రతి వారికి దేవుడు వరం ఇచ్చాడు, ప్రతి వారికి తలాంతి ఇచ్చాడు. అది ఏ తలాంతో మీకు తెలియదు, ఉపయోగించడానికి అర్థమవుతుంది. ఇక్కడ సంఘంలో తలాంతులు లేని వారు ఎవరు లేరు, ప్రతి వారు కూడా తలాంతులు ఇవ్వబడ్డాయి. ఆ తలాంతులు ఈ సంవత్సరంలో దేవుని కొరకు ఏమైనా ఉపయోగపడిందా? ఎన్నో టాలెంట్స్ ఇచ్చాడు కదా, ఎన్నో వరములు ఇచ్చాడు కదా, ఎన్నో స్కిల్స్ ఇచ్చాడు కదా. ఆ స్కిల్, ఆ తలాంత్, ఆ టాలెంట్ నీ కొరకు ఉపయోగించుకున్నావా? ఇతర కొరకు ఉపయోగించావా? దేవుని కొరకు ఏమైనా ఉపయోగించావనేది పరిశీలన చేసుకోండి. ఉదయకాలం దేవుడు కదా, మన సమయాన్ని దేవునికి కానుకగా అర్పిద్దాం, మన దశభాగం అర్పిద్దాం. మన జీవనం అంతా కూడా మనం ప్రభు కొరకు ఏదైనా చేసినప్పుడు అది త్యాగపూరితంగా చేద్దాం. అంత మాత్రమే కాదు, దేవుని మందిరం గురించి మనం ఆలోచించేద్దాం. మన బిడ్డల విషయంలో దేవుడికి కానుకని పరిచయం చేయడానికి అపోస్తలుడు పౌలు వలె మన తలాంతులు దేవుడికి అర్పించాలి. ఇస్సాకు వలె సజీవ యాగముగా మన దేహాలను దేవుడికి అర్పించినప్పుడు
అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుడి యొక్క సమాధానము మనకు మాత్రమే కాదు, మన కుటుంబాలకు, మన సంఘాలకు విస్తరిస్తుంది, ఫలభరితం ఉంటుంది. ఒక రోజున 60 కీర్తన అందరూ కూడా ఎంత సంతోషంతో దేవుని మందికి వచ్చారు, ఎంత సంతోషగానంతో దేవుడి గురించి అర్పించారు, పాటలు పాడుకుంటూ దేవుడికి కాలు అర్పించారు. ఒక దినమున మన జీవితంలో కూడా నిండి పొందినట్లుగా, నిండి ప్రవహించినట్లుగా దేవుడు తన కృపను చూపిస్తాడు. దేవుడికి ఇవ్వండి, దేవుడిని కనపరచండి. దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో కనపరిచి ఉన్నతమైన కృపనిస్తాడు. అలాంటి కృప, అలాంటి సహాయము ఉదయకాలము, అలాంటి కృప సమృద్ధిగా ప్రభు మనకు అనుగ్రహించుగాక. సమస్త జ్ఞానాలను మించిన మన తండ్రి సమాధానం యేసు క్రీస్తు వల్ల మీకు ప్రేమలు పొంది కొరకు కావలి ఉండగాక. Mona Kumaya